ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా ఒక భక్తుడు ఇంటికి తాను వస్తాడు అనంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వస్తారు. అయితే దీన్ని మనము ఎలా అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసుకోవాలి? ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా అదే రూపంలో అదే వేషధారణలో రారు. అందుకోసమే హేమాడ్ పంత్కు బాబా అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇచ్చి తన భక్తుడు కోరిన వెంటనే ఏ విధంగా ఆ భక్తుడి ఇంట్లోకి అతిథిగా ప్రవేశిస్తారు అనేటువంటి దాన్ని మనందరికీ రుజువు చేయడానికి. అయితే ఈ విషయాన్ని అందరూ పట్టుకోగలుగుతారా అంటే బాబా మార్గంలో అనుభవమే మనకు నిదర్శనం. ఎందుకంటే మనందరము కూడా ఖచ్చితమైనటువంటి అనుభవాన్ని పొందాలనుకుంటాం. అందుకనే హేమాడ్ పంత్కు బాబా హోలీ పౌర్ణమి రోజు వారింటికి భోజనానికి వస్తానని చెప్పి ఒక సాధువు రూపంలో చెప్పారు. బాబా అదే శరీరంతో అదే రూపంతో వచ్చి స్వప్నంలో చెప్పలేదు. ఒక చక్కటి సాధువు రూపంలో, యువ సాధువు రూపంలో వచ్చి బాబా నేను ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అన్నారు. మనకు సచ్చరితలో 40వ అధ్యాయంలో ఈ ప్రస్తావన ఉంటుంది. హోలీ భోజనానికి హేమాడ్ పంత్కు ఇంటికి రావడానికంటే ముందు ఒక ప్రస్తావన 40వ అధ్యాయంలో ఉంటుంది. బివి దేవుకు సంబంధించినటువంటిది. బివి దేవు ఎప్పుడూ కూడా బాబా దగ్గర ఒక బాలుడు లాగానే ఉండాలనుకుంటాడు. నిజంగానే బివి దేవుడు కూడా అటువంటి మనస్తత్వమే. అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి బివి దేవ్ బాబాను ఉద్యాపనకు రమ్మని చెప్పి లేఖ రాస్తాడు. తన తల్లి 1000కి పైగా నోములను వస్తుందట. ఆ నోములకు ఉద్యాపన కార్యక్రమాన్ని చేయాలనుకుంటారు. కానీ దేవ్ అక్కడ మమలద్దారు. దేవ్ పిలిస్తే ఆ ఊరిలో ఆ తాలూకాలో ఉన్నటువంటి పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు అనేక మంది వస్తారు. కానీ బివి దేవ్ ఉద్యాపన వ్రతం అనగానే మనస్సులో మెదిలినటువంటి ఆలోచన, మా అమ్మ 1000 నోములు నోచినా సరే, 1000 యాగాలు చేసినా సరే, దానికి ఫలితం అనేటువంటిది ఒక 100 మంది బ్రాహ్మణులకో ఒక 10,000 మందికి భోజనము అన్నసంతర్పణ చేస్తేనో దానికి ఫలితం ఉండదు. ఇక్కడ బివి దేవి యొక్క నిశ్చయం చూడండి. తను మనసులో అనుకున్నాడు, వీటన్నింటికంటే కూడా ప్రధానమైనటువంటిది బాబా ఈ ఉద్యాపన వ్రతానికి వస్తే దీని యొక్క ఫలితం మా అమ్మకు దక్కుతుంది, అంతే తప్ప ఇతరత్ర దక్కదు. సద్గురువును విశ్వసించినటువంటి వారికి మనస్సులో ఏ శుభకార్యమైనా సరే బాబానే గుర్తొస్తాడు. మనం ఏమంటాం, వివాహం కుదరగానే కొడుకుదో కూతురుదో ఆ పెళ్లి పత్రిక పట్టుకెళ్ళి ఎక్కడికి ఇస్తాం? బాబా మందిరంలోనే ఇస్తాం. ఇంకెక్కడ ఏ పెద్ద మనుషులకు ఇవ్వం. మనకు జీవితంలో అనేక మేళ్ళు చేసిన వాళ్ళు ఉండవచ్చు. అదేవిధంగా మనకు అనేక సార్లు సహాయపడ్డ వాళ్ళు ఉండవచ్చు. మన కుటుంబంలో పెద్ద ఉండవచ్చు, మన వంశంలో పెద్ద ఉండవచ్చు. వీరెవరు గుర్తురారు, కేవలం బాబాయే గుర్తొస్తాడు. ఎందుకంటే ఆ శుభకార్యానికి ఆయన దీవెన ఉండి ఆయన వస్తే ఆ శుభకార్యము సఫలీకృతమవుతుంది అనేటువంటి భావన ఇప్పటికి కూడా ప్రతి భక్తుల్లో ఉంటుంది. బివి దేవుకు కూడా అదే ఉంది. ఈ ఉద్యాపన వ్రతాలన్నీ కూడా వాటి ఫలితం దక్కాలంటే సద్గురువు రావాలి. అందుకనే తల్లి ఒక మాట చెప్పగానే మొదటి ఆహ్వానం బాబాకు రాస్తారు. బాబా, మా అమ్మగారు వ్రతాలు నోముకున్నారు, దానికి ఉద్యాపన చేయబోతున్నారు, దానికి మీరు వస్తేనే సరైనటువంటి ఫలితం ఉంటుంది. మా కుటుంబాన్ని అనుగ్రహించడానికి మీరు తప్పకుండా వస్తారు. మీరు అనుకోవచ్చు నేను స్వయంగా వచ్చి ఆహ్వానించాలని చెప్పి. బాబా, నా పరిస్థితి నీకు తెలియదా? చాకిరీ లాంటి ఈ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తీరిక సమయం లేనటువంటి ఒక నిస్సహాయుణ్ణి నేను. నా నిస్సహాయతను మీరు అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని అక్కడికి వచ్చి పిలవలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఈ దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ దీనుణ్ణి అనుగ్రహించండి, మీరు తప్పకుండా రండి అని అంటారు. జోగ్ ఆ లేఖ చదవగానే బాబా జాబరాయమంటాడు, జోగ్, నువ్వు నేను మరొకరు ముగ్గురం కలిసి ఉద్యాపన వ్రతానికి వస్తామని చెప్పు. కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోమని ఉద్యాపన వ్రతానికి. అలాగని చెప్పి నాకు ఏ గుర్రబండి కానీ విమానం కానీ రైలుతో కానీ పని లేదు, నా కోసం ఏ ఏర్పాట్లు చేయొద్దని చెప్పు, నేను సమయానికి వస్తాను. బివి దేవ్ ఎంత ఆనందపడతాడంటే అసలు బాబా ఎవరికీ కూడా వస్తానని చెప్పి ఎప్పుడు మాట ఇవ్వలేదు. అంతకంటే ముందు
అనేక సందర్భాల్లో అనేక మంది భక్తులు అడుగుతారు. ఎప్పుడూ బాబాను అంటిపెట్టుకొని ఉండేటువంటి, తన సర్వస్వాన్నే బాబాకు సమర్పించినటువంటి కాకాసాహెబ్ అడుగుతాడు, బాబా నా కొడుకు యొక్క ఉపనయనానికి రండని చెప్పి. నానాసాహెబ్ అడుగుతాడు, నా కొడుకు యొక్క వివాహానికి రమ్మని చెప్పి. లేదు లేదు, నేను ఇక్కడి నుంచి కదలను, కానీ నా తరఫున షామాను పంపిస్తా అంటాడు. అంతే తప్ప నేను ప్రత్యక్షంగా వస్తానని చెప్పి చెప్పడు. అయితే బివి దేవుకు మాత్రం బాబా ఆ విధంగా జాబు రాయడంతో చాలా సంతోషపడతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. సాధారణంగా షిరిడి వదిలిపెట్టిరారు. కానీ బాబా ఒక మాట చెప్పారంటే, వారి నోటి నుంచి ఆ మాట బయటికి వచ్చిందంటే అది అక్షర సత్యం. వారు మాట తప్పనటువంటి వారు. కాబట్టి ఈ ఉద్యాపన వ్రతం అనేటువంటిది నా జీవితంలో గొప్ప శుభ సందర్భం. సద్గురువే స్వయంగా నా ఇంటికి వస్తానంటున్నారు అని చెప్పి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తారు. ఇక ఉద్యాపన వ్రతం రోజు రానే వచ్చింది. ఒక సాధువు వడివడిగా బివి దేవి వైపు నడుచుకుంటూ వస్తాడు. అతను చూసి సంశయం కలుగుతుంది. ఎందుకంటే అంతకంటే ముందు ఒకసారి ఆ సాధువు దహను రైల్వే స్టేషన్లో కలిసి ఒక చందాల కోసం, గోరక్ష చందాల కోసము బివి దేవుని అడుగుతారు. 3 మాసాల తర్వాత రమ్మంటాడు. కానీ 1 మాసం గడవక ముందే మళ్ళీ వచ్చేసరికి బివి దేవు మనసులో చిరాకు రేగుతుంది. అప్పటి వరకు బాబా రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి మనసులో ఒక సంశయము, ఒక రకమైనటువంటి ఏమిటి మనిషి ధనం కోసం అప్పుడే వచ్చారనేటువంటి ఒక భావన మనసులో వచ్చేస్తుంది. వచ్చినటువంటి ఆ గోరక్ష సాధువు, అయ్యా నేను డబ్బు కోసం రాలేదు, ఈరోజు ఇక్కడ ఉద్యాపన వ్రతం జరుగుతుందని చెప్పి తెలిసింది. మేము దారి వెంట వెళ్తూ ఉన్నాం, మేము సాధువులం కాబట్టి ఇక్కడ భోజనం చేయడమే ఉచితం. నాతో పాటు మరో 2 నా శిష్యులు నా వెంట ఉన్నారంటే, అయ్యా తప్పకుండా మీలాంటి వారు ఇక్కడ భోజనం చేయాలి, మీరు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేనే స్వయంగా భోజనాలు సిద్ధంగానే పిలుస్తానని అంటారు. భోజనం సిద్ధమవుతుంది. ఆ 3 వస్తారు, భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు. ఉద్యాపన వ్రతం హడావుడిలో బివి దేవ్ ఉండిపోతాడు. సాయంత్రం ఆలోచన వస్తుంది, అరే బాబా వస్తానన్నారు, బాబా ఏ రూపంలో వచ్చారు, బాబా వచ్చారనేటువంటి అనుభవమే నాకు కలగలేదు. ఎలా నేను బాబాను గుర్తుపట్టాలి? వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, నాకు తెలుసు బాబా అదే ఫామ్లో అదే రకమైనటువంటి దాంట్లో రాడని చెప్పి నాకు తెలుసు. కానీ ఆయన వచ్చినటువంటి అనుభవమే నాకు కలగలేదే అని చెప్పి జోక్కు లేఖ రాస్తాడు. ఇక్కడ బాబా వస్తానని చెప్తే వారు ఏదో ఒక రూపంలో వస్తారని చెప్పి నేను భావించవచ్చు. కానీ స్పష్టంగా చెప్పారు, మీతో పాటు మరొకరు బాబా 3 వస్తారని చెప్పి. నేను బాబాను గుర్తుపట్టకపోవచ్చు, కానీ మీరు వచ్చి ఉంటే మిమ్మల్ని నేను గుర్తుపట్టేవాడిని కదా. కాబట్టి బాబా వస్తానని చెప్పి నన్ను వంచాడు, నన్ను మభ్యపెట్టాడు బాబా. ఇదే రాస్తారు సచ్చరితలో. బాబా వస్తానని చెప్పి నన్ను మభ్యపెట్టాడు, నేను ఎంతగా ఎదురు చూసి ఉంటాను, బాబా వచ్చినటువంటి అనుభవం నాకు కలగాలి కదా, నాకెందుకు కలగలేదు అనుభవం? బాబా ఆడిన మాట తప్పడు అని అంటారు. మరి నా విషయంలో బాబా ఆడిన మాట తప్పాడా? నన్ను ఈ విధంగా వంచడం వారికి న్యాయమా అని చెప్పి లేఖలు రాస్తాడు. ఇది మనందరి యొక్క అనుభవమే. మనం కూడా చాలామంది బాబాను మన ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలకు మనం పిలుస్తాం. అంతెందుకు హోలీ భోజనం మీరు ఏర్పాటు చేసుకోండి, బాబా ఏదో ఒక రూపంలో వస్తారని చెప్పి చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను. దాదాపు 9 సంవత్సరాలుగా అనేక మందికి ఇది అనుభవం. ఏదో ఒక రూపంలో వస్తారు. ఆ వచ్చినటువంటి బాబా స్వరూపాన్ని మనం గుర్తిస్తామా లేదా అనేటువంటిదే ఇక్కడ సంశయం. అందుకనే హోలీ నివేదన కంటే ముందు వచ్చేటువంటి ప్రస్తావనలో బివి దేవుకు సంబంధించినటువంటి అనుభవాన్ని హేమాడ్ పంత్ 40వ అధ్యాయంలో రాశారు కదా. ఇది రేపు మనం హోలీ నివేదన వ్రతం చేసుకునేటప్పుడు మనందరం కూడా బివి దేవు యొక్క అనుభవాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక్క హోలీ వ్రతం అప్పుడే కాదు, మీ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాల విషయంలో బాబా వచ్చారనేటువంటి అనుభవాన్ని పొందడానికి మీరు ప్రతి సెకండు కూడా ఎంత స్పృహతో ఉండాలనేటువంటి దాన్ని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా దేవ్ లేఖ రాస్తాడు. బాబా ఆ లేఖలో ఉన్నటువంటి విషయాలన్నీ విన్న తర్వాత అంటాడు, నేను అతన్ని నిరుత్సాహపరిచానని వంచానని చెప్పి అంటున్నాడు కదా, నేను వెళ్ళి 3తో సహా వచ్చి భోజనం చేస్తానని చెప్పి లేఖలో రాశాను కదా, నేను ఆడిన మాట ఎక్కడ తప్పాను?
ముందు నేను ఒక్కడనే వెళ్ళి నాతో పాటు మరొక ఇద్దరు ఉన్నారని చెప్పినా సరే అతను దానిని గుర్తించక కేవలం డబ్బు మిష కోసం నేను వచ్చానని అనుకుంటారు. నేను వచ్చినటువంటి విషయం అతను గ్రహించకపోతే నేనేం చేసేది జోగ్? నేను ఉద్యాపనకు వెళ్ళింది వాస్తవము. ఉద్యాపనలో అక్కడ పెట్టినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ప్రీతితో స్వీకరించినటువంటిది వాస్తవమే. తన తల్లి నోచినటువంటి నోములకు తగినటువంటి ఫలితాన్ని ఇస్తూ ఆశీస్సులు ఇచ్చినటువంటిది కూడా సత్యమే. జోగ్, నేను ఈ ద్వారకామయి తల్లి ఒడిలో కూర్చొని నేను అసత్యాన్ని పలకను. ఈ విషయం అతడు గుర్తించకపోతే నేనేమి చేసేది? ఇదే అనుభవం మనందరి జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. మన ఇంట్లో ఏదైనా వివాహమో శుభకార్యమో కుదరగానే బాబా పైన ఎనలేని ప్రేమ వస్తుంది. కొంతమంది షిరిడీకి వెళ్తారు, కొంతమంది వరాల్ సాయి మందిరానికో ఇంకే మందిరానికో దగ్గరలో ఉన్నటువంటి బాబా మందిరానికి వెళ్ళి బాబాను ఆహ్వానించి వస్తారు. బాబా, ఈ శుభకార్యానికి నువ్వు తప్పకుండా రావాలి. తర్వాత నగలు, బట్టలు, పెళ్లి వ్యవహారాలు, ఈవెంటు ఇవన్నింట్లో బిజీ అయిపోతాం. కొన్ని సందర్భాల్లో అయితే బాబాను పిలిచినటువంటి విషయాన్ని కూడా మర్చిపోతాం. ఆ సందర్భాల్లో బాబా అద్భుతంగా మనకు గుర్తు చేస్తారు. ఎందుకంటే బీవీ దేవులాగా మన తర్వాత లేఖ రాయడము, బాబాను అడగడం ఇదంతా జరగని పని కాబట్టి మీకు ఒక అద్భుతమైనటువంటి నిదర్శనాన్ని చెప్తాను. ఒక ఆవిడ బాబాను ప్రాధేయపడుతుంది. బాబా, నువ్వు ఎలాగైనా సరే ఎక్కడి దాకా వెళ్ళి షిరిడి దాకా వెళ్ళి పూజారి గారికి పెళ్లి పత్రిక ఇచ్చి బాబా పాదాల దగ్గర పెట్టమని, సమాధి దగ్గర పెట్టమని, పూజారి దాన్ని మళ్ళీ తిరిగి ఇస్తుంటే లేదు లేదు ఇది బాబా దగ్గరనే ఉంచండి, బాబాకు గుర్తుండాలని చెప్పి సరే అని చెప్పి బాబా దగ్గరే అక్కడ పక్కన పెట్టేసి ఉంటారు పూజారి. అంత పెళ్లి హడావుడి రంగరంగ వైభవంగా కొడుకు పెళ్ళికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చేస్తుంది. పెద్ద ఫంక్షన్ హాలు, బంధుగణం దాదాపు ఒక 2-3 వేల మంది అందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఆ సందర్భంలో ఆవిడకు బాబాను పిలిచినటువంటి విషయం కూడా ఆవిడ మర్చిపోతుంది. తర్వాత ఒక ముస్లిం మత పెద్ద రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వస్తాడు. అందరూ వధూవరులను ఆశీర్వదించి వెళ్ళిపోయిన తర్వాత అతను చేతిలో గులాబీ రేకులు పట్టుకొని వస్తారు. అక్కడ కేవలం అక్షంతలు మాత్రమే పెట్టారు. అతడు దోసిడి నిండా గులాబీ రేకులు పట్టుకొచ్చి వధూవరులపైన ఆయన చల్లి ఆశీర్వదిస్తాడు. అమ్మా, మేరకు ఆ బులాయా భూల్ గయా, ఆ భూల్ గయేతో హమ్ నై భూల్ జాతేనా ఉస్లియే షాదీకి ఆయా అని చెప్పి అని అంటాడు. ఆవిడ ఎవరో పెద్ద ఆయన మనం ఎప్పుడో పిలిచుంటానులే వచ్చున్నాడు అని చెప్పి అనుకుంది. కానీ వివాహమైనటువంటి 3వ రోజు మళ్ళీ అదే స్వప్నం వస్తుంది. తన కొడుకును కోడలను ఆశీర్వదిస్తున్నటువంటి ఆ ముస్లిం మత పెద్ద రూపంలో ఉన్నటువంటి ఆయన్నే కనిపిస్తాడు. అప్పుడు గుర్తొస్తుంది, అరే నేను బాబాను పిలిచి వచ్చాను కదా, ఆయన అన్నటువంటి మాటలు అవే కదా, నన్ను పిలిచావు మళ్ళీ నువ్వు మర్చిపోయావు, కానీ ఏం చేసేది, రావడం నా బాధ్యత కదా, అందుకొచ్చి నీ వధూవరులను నేను ఆశీర్వదించాను అని అంటాడు. ఆవిడ మనస్సు పులకరించిపోతుంది. అంటే ఇంత ప్రేమ ఉంటుందా బాబాకు తన భక్తుల పట్ల? తను ఎంతో ప్రేమగా వెళ్ళి పిలిచి వచ్చింది, కానీ వివాహ సమయానికి మర్చిపోయింది. బీవీదేవి కూడా బాబా వస్తారనేటువంటి 100% విశ్వాసంతో ఉన్నాడు. కానీ ఉద్యాపన అయిపోయిన తర్వాత బాబా ఏ రూపంలో వచ్చాడనేటువంటి దాన్ని గుర్తించలేకపోయాడు. బాబా చాలా లాజిక్గా చెప్తాడు. ఏం చెప్తాడు? జోగ్, నువ్వు నేను మరొకరు ముగ్గురం వస్తామని అన్నారు. మరి ఆ సాధువుతో పాటు ఇంకిద్దరు వచ్చారు కదా, ముగ్గురు అనేటువంటి సంఖ్యను కూడా బాబా సూచించారు కదా, ఎందుకు గుర్తించలేదు? బీవీదేవుకైనా మనకైనా వచ్చేటువంటి మరుపు మానవ సహజం, అందువల్ల మనం గుర్తించాం. ఈ ఉద్యాపన కథకు కంటిన్యూగా తన స్వ అనుభవాన్ని హేమట్ పంతు 40వ అధ్యాయంలో చెప్తారు. ప్రేమ కలిగినటువంటి భక్తుడి ఇంటికి బాబా స్వయంగా నడుచుకుంటూ ఎలా వస్తాడు, పిలవకపోయినా. ఇక్కడ దేవ్ ఆహ్వానించాడు, ఇక్కడ హేమట్ పంతు ఆహ్వానించలేదు. 1917 ఫాల్గుణ పౌర్ణమి, హోలీ పౌర్ణమి రోజు తెల్లవారుజామున హేమట్ పంతుకు వచ్చినటువంటి స్వప్నం. ఒక చక్కటి సాధువు స్వప్నంలో కనిపించి, నేను ఈరోజు మీ ఇంటికి వస్తాను అని చెప్పి స్వప్నంలో చెప్తాడు. ఆ తర్వాత తెల్లవారుజాము నుంచి ఆలోచిస్తూ ఉంటాడు, అరే వచ్చినటువంటి సాధువు, నేను ఏ సాధు సత్పురుషులను నేను ఎప్పుడూ దర్శించలేదు. ఎందుకంటే
బాబాను చేరకముందు హేమాడ్ పంత్కు గురువు పట్ల సరైనటువంటి అవగాహన, అభిప్రాయం లేనటువంటి వారు, వారిపైన విశ్వాసమే లేనటువంటి వారు. అటువంటిది ఇంతకు ముందెప్పుడు తను ఏ సత్పురుషుణ్ణి ఆశ్రయించలేదు. తను ఆశ్రయించినటువంటి సత్పురుషులు ఒక్కరే శ్రీ సాయిబాబా. కాబట్టి స్వప్నంలో ఒక చక్కటి యువ సాధువు రూపంలో వచ్చినటువంటి వారు శ్రీ సాయిబాబానే. అంటే ఈరోజు నా ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి బాబా చెప్పడం జరిగింది. కానీ వారితో ఉన్నటువంటి 7 సంవత్సరాల అనుభవంలో నేను ఎప్పుడూ కూడా వారిని నేను భోజనానికి ఆహ్వానించలేదు. అనేక మంది అనేక రకాలైనటువంటి నివేదనలు చేసేటువంటి వారు షిరిడీలో కూడా. హేమాడ్ పంత్ ఎప్పుడు ప్రత్యేకంగా బాబాకు భోజనం పెట్టలేదు, ప్రత్యేకమైనటువంటి నివేదనలు ఏవీ చేయలేదు. వారికి సాష్టాంగ నమస్కార నివేదన, వారి చరిత్ర రాయడానికి అహంకార సమర్పణ తప్ప ఇంకోటి ఏమీ చేయలేదు హేమాడ్ పంత్. అటువంటిది నా ఇంటికి భోజనానికి ఎందుకు వస్తానన్నారు బాబా? సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఎవ్వరు రూపంలో వచ్చినా సరే, భోజనం సమయానికి ఎవ్వరు వచ్చినా సరే అది బాబా స్వరూపమే. అందుకు కావలసినటువంటి ఏర్పాట్లు చేయించాలని చెప్పి నిశ్చయించుకుంటాడు. భార్యకు చెప్తాడు, ఒక పావుసేరు బియ్యం ఎక్కువగా పోయి ఈరోజు మన ఇంటికి అతిథి రాబోతున్నారు. భార్య అంటుంది, అయ్యా ఈరోజు హోలీ కదా, ఎవరి ఇళ్లలో వాళ్ళు తింటారు, పావుసేరు బియ్యం ఎందుకు ఎక్కువ వేయాలి అని అంటుంది. నువ్వు అవన్నీ ఏమీ అడగకు, ఒక పావుసేరు బియ్యం మనకేమన్నా బరువా, అవేమన్నా మన ఇంట్లో కొరతనా, వేసేయి అని చెప్పి అంటారు. కానీ భార్య మరలా అడుగుతుందని హేమాడ్ పంత్ ఒక ప్రత్యేకమైనటువంటి మెనూ చెప్తూ ఉంటాడు, మనం ఇట్లా వడ్డించాలి అట్లా వడ్డించాలని చెప్పి. అయ్యా ఇంత ఆతృత పడుతున్నారు, ఎవరు వస్తారో చెప్పండి అని అంటారు. కానీ హేమాడ్ పంత్ మనసులో ఏముంటుందంటే, ఒకవేళ బాబా వస్తారని చెప్తే నా భార్య దాన్ని కొట్టిపడేస్తుందో హేళన చేస్తుందో తెలియదు కదా. బాబాను ఎవరు హేళన చేసినా, బాబా గురించి ఎవరేం మాట్లాడినా తట్టుకునేటువంటి మనస్తత్వం హేమాడ్ పంత్ది కాదు. ఒకసారి ఆడవాళ్ళు ఒక పట్టు పట్టారంటే వదలదు కదా, చెప్పేదాకా ఆవిడ వదలట్లేదు. ఎవరు వస్తారు చెప్పు, మీకు ఎవరు చెప్పారు? అమ్మా బాబాయే వస్తాడమ్మా ఈరోజు మన ఇంటికి అని అంటారు. బాబా షిరిడీలో హోలీ పండుగ అద్భుతంగా చేస్తారు, అక్కడ ముష్టాన్న భోజనాలు ఉంటాయి, అవి వదిలేసి మన ఇంటికి వస్తాడా? ఇటువంటి మాట మాట్లాడతావని చెప్పి నీకు చెప్పలేదు, తప్పకుండా బాబా వస్తాడు అట్లా అని చెప్పి నేను బాబా అదే రూపంలో వస్తారని నేను చెప్పట్లేదు. మనం భోజనానికి కూర్చునేటువంటి సమయంలో వచ్చేటువంటి వారు ఎవరైనా అది బాబా స్వరూపమే ఆ రోజు. అది పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏ జీవైనా కావచ్చు. నేను అట్లా అని చెప్పి మనుషులు కూడా కాదు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా బాబా వస్తారు అనేటువంటి విశ్వాసంతో హేమాడ్ పంత్ ఉంటారు. భోజనాలు అన్నీ రెడీ అవుతాయి. రెడీ అయిన తర్వాత చక్కటి రంగవల్లిక ఒకటి వేయిస్తారు. అతిథి కోసం ప్రత్యేకంగా ఒక పీట వేయించి, పీట ముందు ఒక రంగవల్లిక వేయించి, మనం హోలీ పౌర్ణమి రోజు మన వరాల సాయి మందిరంలో వేస్తామే చక్కటి రంగవల్లిక, ఆ రంగవల్లిక లాంటి రంగవల్లిక వేయించి దానిపైన ఆసనం పెట్టి, ఆసనం పైన భోజనం ప్లేట్ పెట్టారు. ఆ భోజనం ప్లేట్లో ఏమేమి పెట్టారో కూడా అద్భుతంగా వారు ఈ 40వ అధ్యాయంలో రాస్తారు. బాబా భోజనం చేయడానికి కావలసినటువంటి పంచపాత్ర, చెంబు, ఆచమన పాత్ర, ఉద్దరిని, వీటన్నిటితో పాటు భోజన పదార్థాలుగా అప్పడాలు, వడియాలు, వడపప్పు, ఊరగాయ, పెరుగు పచ్చడి, రకరకాలైనటువంటి కూరలు, పాయసం, ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి ఉంచారు. ఖచ్చితంగా ఆ సమయానికి ఎవరో ఒకరు వస్తారని చెప్పి. కానీ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని ఉన్నారు. కూర్చొని నెయ్యి వడ్డన, అదేవిధంగా ఆ అన్నాన్ని అగ్నికి సమర్పించడం, ఇదంతా అయిపోతుంది. ఇక భోజనానికి ఉపక్రమించడమే ఆలస్యం. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంత విశ్వాసంతో చెప్పారే, మరి నెయ్యి వడ్డన అయిపోయింది, అంతా అయిపోయింది, మరి అతిథి ఎక్కడా? సరిగ్గా నెయ్యి వడ్డన కాగానే అందరూ ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో మెట్ల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. 2 యువకులు వచ్చి ఒక పార్సిల్ని ఇస్తారు. సరే, ఈ పార్సిల్ ఏమిటి, ఇదే సమయానికి ఎందుకు రావాలి అని చెప్పి హేమాడ్ పంత్ ఆ పార్సిల్ని విప్పగానే అద్భుతమైనటువంటి బాబా చిత్రపటం. హేమాడ్ పంత్ నయనాలు వర్షిస్తాయి ఆనంద బాష్పాలతోటి. బాబా ఎవరో వస్తారనుకున్నాను, ఏ శునకమో లేకపోతే ఏ మనిషో ఇంకొక రూపంలో వస్తారనుకున్నాను, కానీ మీరే స్వయంగా వచ్చారా? బాబా శరీరంతో రాలేదే, అక్కడ వచ్చినటువంటిది ఫోటోనే కదా. ఆ ఫోటోను ఉద్దేశించి అంటారు హేమాడ్ పంత్, బాబా మీరే స్వయంగా వచ్చారా అని చెప్పి
బాబా చిత్రపటాన్ని అతిథి కోసం వేసినటువంటి ఆసనం పైన పెట్టి ఉపచారం ప్రకారం నైవేద్యాన్ని సమర్పించి ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా బాబా చిత్రపటం వైపు చూస్తూ బాబా మీరు ఆరగించండి, మేము భోజనం చేస్తున్నామని చెప్పి ఆ విధంగా హోలీ భోజనాన్ని 1917 ఫాల్గుణ పౌర్ణమి రోజు, హోలీ పౌర్ణమి రోజు కుటుంబ సభ్యులంతా కలిసి అక్కడ భోజనం చేయడం జరిగింది. ఆ రోజుతో ఆరంభమైనటువంటి నివేదన, బాబాకు హోలీ నివేదన ఇప్పటి వరకు కూడా హేమాడ్ పంత్ గృహంలో ప్రతి హోలీ పౌర్ణమికి బాబా ఏదో ఒక రూపంలో వస్తారని చెప్పి భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత అదృష్టం మనకు బాబా కల్పించారు. ఒక రకంగా చెప్పాలంటే బాబా కంటే కూడా హేమాడ్ పంత్ మనకు కలిగించారు. హేమాడ్ పంత్కైనా బాబాకైనా అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏమిటో తెలుసా? సాయి కథాశ్రవణం. నిత్యము ఇక్కడ సాయి కథాశ్రవణం వరాల సాయి మందిరంలో జరుగుతుంది. సాయి టీవీ ఎప్పుడూ కూడా ఆయన స్మరణే చేస్తుంది. అందువల్ల ఆ వారసత్వాన్ని బాబా ఒక రకంగా చెప్పాలంటే సాయి టీవీకి అందించారు. హేమాడ్ పంత్ ఇంట్లో క్రమం తప్పకుండా జరుగుతుంది ఆ నివేదన హోలీ రోజు అనేటువంటి విషయం మన ఎవ్వరికీ కూడా 9 సంవత్సరాల క్రితం ఎవ్వరికీ తెలియదు. కానీ బాబా ఒక అద్భుతమైనటువంటి ప్రేరణ కలిగించి 9 సంవత్సరాలుగా హోలీ పౌర్ణమిని మనం అద్భుతమైనటువంటి నివేదన వ్రతంగా బాబాకు నివేదన చేసేటువంటి పర్వదినంగా మనం జరుపుకుంటున్నాం. ఇది మన విశ్వాసానికి ప్రతీక. ఆ రోజు హేమాడ్ పంత్ ఎంత విశ్వాసంతో ఉన్నాడు బాబా పట్ల. హేమాడ్ పంత్కు ఉన్నటువంటి విశ్వాసానికి హోలీ నివేదన అనేటువంటిది ఒక ప్రతీక. 100% నిశ్చయించుకున్నాడు, ఏదో ఒక రూపంలో బాబా వస్తారు. వచ్చినటువంటి వారు బాబా స్వరూపమే. అంటే బాబా తత్వాన్ని ఆ రోజు ఎంత గొప్పగా ఆకలింపు చేసుకొని ఉంటే, బాబా పట్ల ఎంత విశ్వాసం ఉంటే అంతగా బాబా కోసం ఎదురు చూస్తాడు. హేమాడ్ పంత్ ఎదురు చూపులను బాబా అద్భుతమైనటువంటి దృశ్యకావ్యంగా మార్చేశాడు. మనకు 40వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి నివేదన అనేటువంటి ఈ కథను మనకు అందించడానికి బాబా హేమాడ్ పంత్ ఇంటికి ఆ రోజు భోజనానికి వెళ్ళాడు. అంతేకాదు హేమాడ్ పంత్కు, మనకు, అందరికీ రేపు భవిష్యత్ తరాలకు, నాకు నా చిత్రపటానికి తేడా లేదు. నా చిత్రపటం మీ చేతికి వచ్చిందంటే నేను స్వయంగా మీ ఇంటికి వచ్చినట్టే అనేటువంటి భావనను స్థిరపరచడానికి బాబా హేమాడ్ పంత్ను ఒక సాధనంగా చేసుకొని మనకు 40వ అధ్యాయంలో హోలీ నివేదన ద్వారా మనకు తెలియజేశారు. ఎందుకంటే 9 సంవత్సరాల్లో ఒక 900 అనుభవాలు జరిగి ఉంటాయి అందరికీ. దాదాపు అనేక మంది ఈ హోలీ వ్రతాల్లో భాగంగా వారి ఇళ్లలో నివేదన చేసుకుంటారు కదా బాబాకు. మొదటి సంవత్సరం దీని గురించి చెప్పినప్పుడు ఎవరికి కూడా అంత అవగాహన రాలేదు. కానీ రాను రాను కూడా ప్రతి ఒక్కరికి అనుభవం కలగడం వల్ల పోయిన సంవత్సరము ఒక ఆవిడ కొత్తగా సాయి టీవీని చూస్తూ నివేదన వ్రతాన్ని పెట్టుకుంది. బాబా ఏ రూపంలో హోలీ భోజనం చేయడానికి మా ఇంటికి వస్తారు అనేటువంటి ఎదురు చూపుల్లో ఉంది. సరిగ్గా నివేదన పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఒక ఆయన వస్తాడు, డోర్ నాక్ చేసి, అమ్మా ఏంటి ఈరోజు మీ ఇంట్లో గుమగుమలాడిపోతున్నాయి, మావిడ ఏదో వివాహానికి వెళ్ళింది, ఇంట్లో భోజనం చేసేటువంటి సౌకర్యం లేదు, బయటికి హోటల్కి వెళ్దామని చెప్పి వెళ్తుంటే గుమగుమ వాసన వస్తుంది, ఏమిటి అని అడుగుతారు. ఆమెకు ఆశ్చర్యం ఏంటంటే అతనికి ఈవిడకు ఎప్పుడూ వాదన జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సద్గురు విషయంలో ఈశ్వరుడు ఒక్కడే దేవుడు అంటాడు ఆయన బ్రాహ్మణుడు. కానీ ఈవిడ అన్ని సకల స్వరూపాలు సద్గురులో ఉంటాయని చెప్పి వాదిస్తుంది. ఏమోనమ్మా మీరు సద్గురువును పట్టుకున్నారు, కానీ సద్గురువు కాదు, సరైనటువంటి భక్తి మార్గంలో ఈశ్వరుణ్ణి పట్టుకోవాలని చెప్పి ఆయన. ఇట్లా వాదన జరిగేటువంటి వాళ్ళు ఇద్దరికీ కూడా. దాంతో అతను రాగానే ఆమెకు ఆశ్చర్యం వేస్తుంది. సరే మీరు భోజనం చేస్తారా, మరి ఇది బాబాకు నివేదించినటువంటి భోజనం ఈశ్వరుని నివేదించలేదు అంటారు. అమ్మ ఎవరైతే ఏంది ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టినటువంటి వారే ఈశ్వర స్వరూపుడు, ఇప్పుడు నాకు ఈశ్వర స్వరూపం అని చెప్పి దండం పెడతాడు. చక్కగా భోజనం చేసేసి, ఎంత చక్కటి భోజనం పెట్టావమ్మా, పెళ్ళికి వెళ్ళినటువంటి మా ఆవిడకు కూడా ఇంత మంచి భోజనం దొరకదు, చాలా సంతోషం అమ్మా, ఈరోజు భోజనం పెట్టామని చెప్పి వెళ్ళిపోతాడు. ఆశ్చర్యం వేస్తుంది ఆవిడకు. బాబాయే ఆ మనిషిలో ప్రవేశించి తన ఇంటికి వచ్చి భోజనం చేసిపోయాడు. ఇలా ఉంటుంది బాబా యొక్క అద్భుతమైనటువంటి లీలలు. బాబా భూమిదేవులాగా మనం భ్రమపడకూడదు.
అదే స్వరూపంలో వస్తాడు. వస్తే నాకు అనుభవాన్ని ఇవ్వాలని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు ఆయన చెప్పిపోతారా బాబా నన్ను పంపించాడని చెప్పి? కాదు కదా. ఖచ్చితంగా మీరు హోలీ నివేదన రోజు బాబాను పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆయన మహా చమత్కారి, మనం గుర్తుపట్టే లోపే మాయమైపోతూ ఉంటాడు. కాబట్టి ఆయన యొక్క స్వరూపం ఏ స్వరూపంలో వస్తారో వారికి కడుపు నిండా ఆ రోజు భోజనం పెట్టండి. అది శునకం కావచ్చు, ఇతరత్ర ఏ జీవైనా కావచ్చు, మీకు తెలిసినటువంటి వాళ్ళు కావచ్చు, తెలియనటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ రోజు మీ ఇంటి గుమ్మం ముందుకొస్తే వారికి తృప్తిగా భోజనాన్ని పెట్టండి. రేపు మనం అందరం కూడా హోలీ నివేదన వ్రతాన్ని అద్భుతంగా చేసుకుందాం. రాగలిగినటువంటి వారు, అవకాశం ఉన్నటువంటి వారు ఉదయం 10 గంటలకల్లా రండి. వస్తే చక్కగా 10:30 నుంచి మనం అద్భుతమైనటువంటి సత్సంగాన్ని మొదలుపెట్టుకుందాం. బాబాకు హారతికి ముందు నివేదనను చేద్దాం. చేసి చక్కగా హారతి చేసుకుందాం. కలిసి బాబా సంగతులను, సాంగత్యాన్ని అనుభవిద్దాం. ఓం శ్రీ సాయిరామ్. శిక్షలు లేని శరణాగతి సౌదం